జై శ్రీరామ్. ఈరోజు మొదటి రోజు మన ప్రయాగరాజ్ యాత్ర. విజయనగరం నుంచి సాలూరు, సాలూరు నుంచి సుంకి, సునిబెడ, బోరిగమ్మ నుంచి డైరెక్ట్గా జగదల్పూర్, జగదల్పూర్ నుంచి రాయపూర్ ప్రయాణం సాగుతుంది. సుమారు విజయనగరం నుంచి రాయపూర్ 555 కిలోమీటర్లు వస్తుంది. మార్గ మధ్యంలో చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం అందరూ ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళే రోడ్డు మీద కనిపించారు. మీరు చూడొచ్చు, చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంటే చిన్న చిన్న ట్రాఫిక్ కాదు, సుమారు 5 కిలోమీటర్ల నుంచి పైనే ఉంటుంది ట్రాఫిక్. ఎక్కడ చూసినా అన్ని కార్లు, బస్సులే టువార్డ్స్ ప్రయాగరాజ. కాబట్టి చూసుకొని రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకొని రావాలి ఎవరో ముందు వచ్చినా. ఇది ఎవరైనా వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కోవడం కన్నా లూప్ లైన్ అయినా పర్వాలేదు, రోడ్డు బాగుంటే చక్కగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర సుమారు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బారులు తీరే వాహనాలన్నీ కూడా మీరు చూడొచ్చు. జై శ్రీరామ్. ఇది మధ్యప్రదేశ్ నుంచి అక్కడ హైవేల మీద జాతీయ రహదారి. వెహికల్స్ పార్కింగ్ చేసాం స్వామీజీలు కొంచెం రెస్ట్ కోసం. మొత్తం విజయనగరం నుంచి సాలూరు, సుంకి వరకు రోడ్డు అంతా బాగానే ఉంది. అక్కడ నుంచి కొంచెం రోడ్లు వేస్తున్నారు ఒడిశాలో, జైపూర్ అంతా కూడా. ఫారెస్ట్ ఇదే కాకుండా ఇక్కడ చూడొచ్చు మధ్యప్రదేశ్ బార్డర్లోనే, ఛత్తీస్గఢ్కి మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో చూడొచ్చు. మధ్యాహ్నం చల్లగానే ఉంది, దాహం వేసి ఫారెస్ట్లో వాటర్ కోసం ఆగాం మేము. టెంపుల్లో ప్రవేశించారు మన వాళ్ళు. ఎక్కడ వాటర్ కూడా దొరకలేదు. అక్కడ నుంచి సింగిల్ రోడ్ అనమాట ఫారెస్ట్లో. అక్కడక్కడ రిపేర్లు అవుతున్నాయి రోడ్లు. అంత వరస్ట్ ఏం కాదు, అలాగని చెప్పేసి అంత బెస్ట్ రోడ్ ఏం కాదు ఇది. ఫారెస్ట్ ఎటు చూసిన ఫారెస్ట్. మనలాగా చుట్టుపక్కల గ్రామాల పక్కన రోడ్డు పక్కన షాపులు ఏమి ఉండదు. వాటర్ మాత్రం ఖచ్చితంగా అందరూ క్యారీ చేయండి. వాటర్ క్యారీ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మేమైతే ఫుడ్, వాటర్ అంది క్యారీ చేస్తున్నాం. సుమారు ఒక 14 మంది 2 వెహికల్స్లో బయలుదేరాము. ప్రతిరోజు ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడం మేమే. చూడొచ్చు మీరు, ఎక్కడో ఒక దగ్గర గ్రామం అన్నమాట ఇది. రోడ్లు అవుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కో దగ్గర. అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే, ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వమే. ఇంకొక 5 సంవత్సరాల పూర్తిగా రోడ్లు క్లియర్ అయిపోతాయి. విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా 6 లైన్స్ రోడ్డు అవుతుంది. రావడానికి ఇంకో 5-6 ఇయర్స్ పట్టొచ్చు. అక్కడక్కడ ఆవులు, దేశవాళీ ఆవులు కూడా కనిపించాయి. ఆ గ్రామాల్లో ఎక్కడ కూడా రోడ్డు పక్కన చిన్న వాటర్ దొరకడానికి కూడా చిన్న షాపు కూడా ఎక్కడ కనిపించదు అనమాట. సుమారు ఒక 200-300 కిలోమీటర్ల వరకు. దయచేసి గమనించి ఫారెస్ట్ వెళ్ళే వాళ్ళు అక్కడక్కడ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మాత్రం తాగకండి. జలపాతాల నుంచి వచ్చే చిన్న చిన్న ఏరుల నుంచి వచ్చే వాటర్ మాత్రం తాగొద్దు. ఎందుకంటే ఆ వాటర్ ఫుల్ ఆల్కలైన్ వాటర్, మన బాడీ కంటామినేట్ చేసుకోదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మినరల్ వాటర్స్కి అలవాటు పడి ఉంటాం కాబట్టి కొద్దిగా చూసి గమనించి వాటర్ క్యారీ చేయండి. ఈ రోడ్లో ఎవరు రాకండి. చూడండి రోడ్ ఇది. కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒడిశా డ్రైవర్లు, తర్వాత ఛత్తీస్గఢ్ డ్రైవర్లు సైడ్ ఎవరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రం డ్రైవింగ్కి వెళ్ళండి. మొత్తం మ్యాక్సిమం ఒక 60% అంతా సింగిల్ రోడ్సే ఉంటాయి కాబట్టి కొద్దిగా డ్రైవింగ్ కంఫర్టబుల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళండి వెహికల్స్. అదే కాకుండా చిన్న వెహికల్స్, స్విఫ్ట్ లాంటిది, డిజైర్ లాంటివి, బెలెనో లాంటివి చిన్న వెహికల్స్, వెన్యూ లాంటిది, హుండాయ్ వెహికల్స్ తీసుకెళ్ళొద్దు. కొద్దిగా హైట్, రోడ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్ మాత్రమే క్యారీ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళాలి, లేదంటే ఇబ్బంది పడతారు. లాంగ్ జర్నీలో సింగిల్ రోడ్లు అసలు బాగా కింద బంపర్లు అన్నీ హీట్ చేస్తాయి. కాబట్టి మీరు ప్రతిదీ కూడా గమనించి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇది చూసారు, ఇక్కడ రోడ్డు మాత్రం కొంచెం బాగుంది, సింగిల్ రోడ్ అయినా. ఇది ఒక 20 కిలోమీటర్లు అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువలే రోడ్డు రిపేర్లు అవుతుంటాయి. రోడ్డు మ్యాప్ మాత్రం క్లియర్గా ప్లాన్ చేసుకోండి. విజయనగరం నుంచి వెళ్ళి వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం వయా సాలూరు, రాయగఢ్ నుంచి వెళ్ళొద్దు. ఎందుకంటే పార్తీపురం నుంచి రాయగఢ్ రోడ్డు అధ్వానంగా ఉంటుంది. సుంకి, సునిబెడ, కోరాపుట్, బొరిగమ్మ నుంచి రైట్కి వెళ్తే నవరంగ్పూర్ నుంచి ఉమర్కోట్ నుంచి రాయపూర్ రోడ్ ఉంటుంది. డీప్ ఫారెస్ట్ అనమాట, ఛత్తీస్గఢ్ బోర్డర్ అది. అటు నుంచి మాత్రం వెళ్ళొద్దు. రోడ్లు మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయాయి. 6 లైన్స్ రోడ్డు అక్కడే వేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు మరి ఇంకా వేయరని చెప్పేసి అన్నారు. అందుకని బొరిగమ్మ నుంచి లెఫ్ట్కి తీసుకొని వయా జగదల్పూర్, రాయపూర్ అనమాట రోడ్ ఇది.
ఇక్కడ ఊరు వచ్చిందనమాట. ఊర్లో అక్కడక్కడ కూడా మీరు నమ్మరు, టీ కూడా దొరకదు. షాపులు అవి ఉంటాయి కానీ టీ దాదాపుగా ఒక పెద్ద టౌన్ వచ్చిందంటే ఒక దగ్గర 2 దగ్గరలో టీ షాపులు ఉంటాయి. ఆ టీలు కూడా ఎలా ఉంటాయంటే ఇక మన ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ టీలు అసలు నచ్చవు. ఎందుకంటే మనం ఆల్రెడీ టీ టైంలో టీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇవి నచ్చవు అనమాట. చూసుకొని వెళ్ళండి. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ప్రిపేర్ చేసుకుంటే ఆగినప్పుడల్లా ఒక ఫ్లాస్క్లోని ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎవడ మనకు టీలు అమ్మేవాడు ఎవడో దొరకడు కాబట్టి ఆలోచించి తీసుకెళ్ళండి. జై శ్రీరామ్. ఎక్కడ నుంచి బాగుంటారు? రోడ్డు బాగుంటే 8 గంటలు పడుతుంది. ఎక్కడ కూడా ఈ మార్గంలో సుమారు విజయనగరం నుంచి 550 కిలోమీటర్లు రాయపూర్. ఎక్కడ చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపడం కానీ పోలీసులు కానీ ఎక్కడా లేదండి. చాలా హైలైట్ అయిన విషయం. ఎక్కడ నుంచి 4 hours పడుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే పోలీసింగ్ గురించి తెలిసిందే. ఫ్రెండ్లీ పోలీసింగ్ చాలా తక్కువ. బోర్డర్లలో కానీ చెక్ పోస్టుల దగ్గర కానీ మన దగ్గర అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒడిశాలో మాత్రం అటు బొరిగమ్మ జంక్షన్ నుంచి జగదల్పూర్ వెళ్ళే రోడ్లో అంటే అది కంప్లీట్గా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అనమాట. బస్తర్కి అటు భద్రాచలంకి అది జంక్షన్ అనమాట. అయినా కానీ అక్కడ కూడా వెహికల్ చెకింగ్ అంత లేదు, ఇబ్బంది ఏం లేదు రోడ్డు. కాబట్టి వెళ్ళండి. స్పీడ్గా మాత్రం వెళ్ళకూడదండి రోడ్లలో. 60-70 కూడా వెళ్ళడం కష్టమే, ఎందుకంటే క్లియరెన్స్ తక్కువ, రోడ్డు క్లియరెన్స్. ఎక్కువగా జంగిల్లో ప్రయాణం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ అడవి జంతువులు కనిపిస్తుంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్లాసులు తీసి డ్రైవింగ్ చేయడం కానీ ప్రయాణించకండి, కొంచెం రిస్కీ టాస్కే. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రికాషన్ అండి. అక్కడక్కడ మంకీస్, పెద్ద పెద్ద మంకీస్, కొండముచ్చులు, లేడులు, అడవి దున్నలు కూడా కనిపిస్తాయి ఛత్తీస్గఢ్ బోర్డర్ ఆ ఏరియాలో. వాటికి సరదాగా ఏదో అరటిపళ్ళు ఏదేదో ఫ్రూట్స్ ఏదైనా పెడదామని మాత్రం మీరు దిగొద్దు. ఏదైనా ఉంటే కారులో నుంచి బయటపడేయండి, తింటాయి. మీరు మాత్రం దిగేసి అడవిలో రిస్క్ పడద్దు. మా వాళ్ళందరూ చాలా విజయనగరంలో టిఫిన్ చేసాం. సుమారు రాయపూర్ దగ్గరలో ఒకసారి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా రాయపూర్ ఆశ్రమం వెళ్ళిపోయామండి. నైట్ రాయపూర్లో శ్రీ విష్ణు సేవానంద ఆశ్రమంలో నైట్ స్టే చేసాము. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఉదయాన్నే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం. అక్కడ నుంచి బయలుదేరి అక్కడ నుంచి కూడా సుమారు ఒక 700 కిలోమీటర్ ఉందండి ప్రయాగ్రాజ్. అది కూడా కంప్లీట్ ఫారెస్టే. మీరు చూడండి అటు ఇటు సింగల్ రోడ్, ఫారెస్ట్, దట్టమైన ఫారెస్ట్లు ఉంటాయి. రోడ్లు రిపేర్ అవుతున్నాయి కాబట్టి లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్ అవి వస్తుంటాయి. ఇదిగా డ్రైవర్తో జాగ్రత్త. అపోజిట్ డ్రైవర్లు చాలా ర్యాష్గా వెళ్తుంటారు. మనం గట్ట ర్యాష్గా వెళ్ళామనుకోండి మనకి చిత్తడైపోద్ది. అది మాత్రం మీరు గమనించండి. మీకు ముందే చెప్పాను, ఈ స్విఫ్ట్ కార్లు ఏదో మారుతి కార్లు వేసుకెళ్దామని మాత్రం అనుకోవద్దండి. లాంగ్ జర్నీ మీద మైలేజ్లు వస్తాయని. అక్కడ మైలేజ్ చూసుకుంటే అటు నుంచి వచ్చేటప్పుడు కారు వస్తుందో లేదో చూసుకోవడం గ్యారంటీ లేదండి. ఎందుకంటే రోడ్లు అలా ఉంటాయి. నేనైతే మహీంద్రా నియో ప్రిఫర్ చేశాను. రెండోది మహీంద్రా క్యాంపరు. ఒకటి లగేజ్ క్యారియర్ విత్ 5 మెంబర్స్ అనమాట. నియో 7 సీటర్ వెహికల్. మొత్తం కలిసి 14 మెంబర్స్ వెళ్ళాము. కంఫర్టబుల్గా జర్నీ సాగుతుంది ప్రస్తుతానికి. సో మీరు కూడా కొద్దిగా పెద్ద వెహికల్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్కార్పియన్ కానీ ఫార్చునర్ కానీ అలాంటి వెహికల్స్ ప్రిఫర్ చేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఈ రోడ్లో జర్నీ చేస్తూ ఉంటే అందరూ కూడా. ఎందుకంటే ఎవరు కూడా 100-200 విజయవాడ ఇటుపక్క తిరుపతి పూరిలో వెళ్ళేసి వస్తుంటారు, కానీ ఇంత లాంగ్ జర్నీ బై రోడ్ వెళ్ళలేదు ఎవరు కూడా. అందరికీ కూడా కొత్త ఎక్స్పీరియన్సే. కాబట్టి మీరు 1-2 సార్లు గమనించి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా, అది ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరూ కలిసి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. కొద్దిగా ఓల్డేజ్ వాళ్ళు వెళ్ళడం మంచిది కాదండి. ఎందుకంటే అప్పుడప్పుడు సడన్ షాకింగ్లు కూడా ఉంటాయి రోడ్ జర్నీ కాబట్టి.
బ్రేక్లు వేయాల్సినవి ఉంటాయి, దూకించాల్సినవి ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఏజ్డ్ పీపుల్స్ని పట్టుకెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు డ్రైవింగ్ స్పీడ్ని కానీ డ్రైవింగ్ ఫీల్ని కానీ. కాబట్టి మీరు అర్థం చేసుకొని కొద్దిగా ఏజ్డ్ వాళ్ళని, తర్వాత చలికి ఈ రోడ్లో ఎవరు రాకుండా ఉండాలి అనుకుంటేనే వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, దారిలో కూడా పట్టపగలు కూడా చలి ఎక్కువగా ఉంది. అందరూ స్వెటర్లు వేసారు లోపల మనోళ్ళు. లేదంటే ఇంకెవడన్నా మళ్ళీ తీరిపోయాడు అనుకో. కాబట్టి అందరూ కొంచెం ఒక 40-45 ఏజ్ వాళ్ళు అందరూ వెళ్తే బాగానే ఉంటుంది. హెల్త్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కూర్చోగలగాలండి ఎక్కువసేపు కారులో కూడా. కొంతమందికి ఒక అరగంట కూర్చోసరే కింద మంట పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు మాత్రం జర్నీ చేయొద్దు. ఎందుకంటే 1-2 గంటలు కాదు, సుమారు 2.5 రోజులు డైలీ జర్నీ చేస్తే కానీ మనం ప్రయాగరాజ్ చేరుకోలేము. కాబట్టి అర్థం చేసుకొని ఇది మాత్రం పాటించాలి. డ్రైవర్ని మాత్రం డబుల్ డ్రైవర్ని, ఇద్దరు డ్రైవింగ్ వచ్చిన తీసుకెళ్తే కంఫర్ట్గా ఉంటుంది. లేదు అనుకున్నారనుకోండి ఇబ్బంది పడతారు. లాస్ట్ 500-600 కిలోమీటర్లు ఒకళ్ళు జర్నీ చేయాలి అనుకుంటే ఒకళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే నైట్ ఖచ్చితంగా హాల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎవరు ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయితే పర్లేదు, కానీ డే అండ్ నైట్ కొట్టచ్చు. ప్రొఫెషనల్ కాదు కాబట్టి మ్యాక్సిమం డే మాత్రం జర్నీ పెట్టుకుని ఉదయం 6 నుంచి ఈవినింగ్ 6 రూట్లో వెళ్తున్నారు. ఒక 10 గంటలు జర్నీ పెట్టుకుంటే డైలీ సరిపోతుంది. ఎక్కువ ఆశపడి ఒక రోజులో వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోండి, గ్యారంటీ లేని అవుతుంది, గ్యారంటీ ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ మాట ఎందుకు చెప్పాను అనేది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. చూడండి, ఒరిస్సా మొత్తం మీద ఆర్టీసీ బస్సులు కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడ కనిపించవండి. మనం అంత అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ వెళ్తుంటాయి. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడా కూడా ఒక్క ఆటో కూడా కనిపించదు. అది చూసారా, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ బస్సులు, గ్రీన్ కలర్ బస్సులు తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ బస్సులు ఇవి. వాడు ఎలా డ్రైవింగ్ చేస్తారో మీరు చూస్తారు. ఇప్పుడు మన ఆంధ్రవాడికి చెమ్మక్క చంద్రలాగా వేసాడు కటింగ్. మన లోపల ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. మీకు ఆ వీడియో కట్ అయినట్టుంది. అది చూసారా, రైట్కి కట్ చేసాడు. రైట్కి కట్ చేసినప్పుడు ఇంకోటి దూరిపోతాడు కిందకి. నేను కొద్దిగా ఎయిర్ ఫోర్స్ డ్రైవర్ని కాబట్టి జాగ్రత్త తీసుకెళ్ళాను. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టడం చాలా మంచి అదృష్టవంతులు అండి. అన్నీ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే పొల్యూషన్ కూడా మన స్టేట్ ముందు బారిన పడిందండి. ఆ స్టేట్లో చాలా ఆల్కలైన్ వాతావరణం ఉంది. వాటర్ కానీ గాలి కానీ చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చేసిన ముక్కులు గొడ్లు పెట్టుకోవాలి, అయితే మాస్కులు వేసుకోవాలి. అక్కడ అలా ఉండదు. చాలా పీస్ఫుల్గా ప్యూర్గా ఉంటుందండి అన్నీ. మీరు చూడండి, ఇక్కడ ఒక ఆవు కనిపించింది, దేశవాళ ఆవు. మీరు ఈ ట్రిప్ని మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం దారిలో అక్కడక్కడ ఫుడ్ అవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫుడ్ ప్రిపేర్ చేసడం కూడా మా ఓన్ ప్రిపరేషనే. అంతా శాకాహారులతో బయలుదేరాం కాబట్టి శాకాహార భోజనాలు ఉన్నాయి. మంచి హైందవ సనాతన ధర్మ రక్షణకై పాలు పంచుకోవడానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి సాత్వికమైన ఆహారంతోనే ముందుకెళ్ళాలని దృఢ సంకల్పంతో స్వామీజీలందరూ మేము కూడా నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్. చల్లగానే ఉంది. దాహం వేసి ఫారెస్ట్లో నీళ్లు దొరక్క టెంపుల్లోకి ప్రవేశించారు మన వాళ్ళు. ఎన్టీ రామారావు చేసిన పౌరాణికంగా రాముడు కృష్ణుడు మొత్తం కంప్లీట్ గా లోపల అసలు ఆయన సినిమా తీసిందంటే అసలు ఫ్లాప్ కాదు నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ అసలు ఆ రోజుల్లో వాల్యూస్ వేరు. అప్పుడు 500 కదండి వాళ్ళు చేసింది సినిమాకి. 500 ఐదేనా అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అది ఆర్ట్ డైరెక్టర్ ఉండేది. కొంచెం కమర్షియల్ డిపార్ట్మెంట్ అది దీని మీద బస్ పెట్టుకోవాలన్నప్పుడు బస్ బెటర్ ఇంకోటండి సినిమా తీసినప్పుడు నేచర్ చేస్తారు. వీళ్ళు ఎమోషన్ పడడానికి కోసం సమాజంలో ఫీల్ పెంచడానికి వీళ్ళు కానీ అసలు అవుట్ ఫీల్ కాకుండా హీరో
బాలకృష్ణ ఆ బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లు కూడా పోటీ హీరో పోటీ హీరో 100 కోట్ల సినిమా ఉన్నారు 200 కోట్లు దాటిపోయింది 100 కోటి రూపాయలు ఎక్కువే కదా. కోటి కూడా హీరో సినిమాలో ఎవరో దాంట్లో డబ్బులు తీసుకునేది వీళ్ళు వాళ్ళు చేతులు మారేవి కానీ వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. జూనియర్ ఎన్టీఆర్కి తల్లి మార్పని అన్నిటికీ వెనకబడుతున్నారు కానీ అదే అతనైనా ఆలోచిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. 20 సినిమాలు ఒకసారి ఒరిజినల్ ఎవరు ఆపలేదు. అలాగే మోటో ఉంటుంది. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ అపోజ్ చేయమనుంది వీడియో ఎలాగ అదేనండి అది కొంచెం మార్పు ఉంది. ఆ మార్పు వల్ల కొంచెం తేడా వస్తుంది. అది ఒకటి రాదు, అక్కడి నుంచి 100 వస్తుంది. ముస్లిమ్స్గా యూట్యూబ్ కాదు నేను సొంతగా పోయాను. వాళ్ళు ఏదైనా చెప్పారు ఇంకోటి ఏంటంటే కాంతారా సినిమా రిలీజ్ అయినా హీరో దగ్గర చుట్టం కాంతారా సినిమా హీరో మరి అదృష్టం తీశాడు. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి సుమారు విజయనగరం నుంచి ఒక 550 కిలోమీటర్ల రాయపూర్ ఉంది. సుమారు రాత్రి 7:30-8 అయింది రాయపూర్ చేరేసరికి. రాయపూర్ నుంచి అక్కడ నుంచి సుమారు ఒక 700 కిలోమీటర్లు ఉంటుంది. నైట్ రాయపూర్ శ్రీ విష్ణు సేవానంద ఆశ్రమంలో రెస్ట్ తీసుకొని అందరం కలిసి ఉదయాన్నే మళ్ళీ బయలుదేరాం. రాయపూర్ నుంచి ఉదయాన్నే. రాయపూర్ నుంచి అయితే రాయపూర్కి ముందు జగదల్పూర్ నుంచి రాయపూర్ రోడ్ సూపర్ ఉందండి. 4 లైన్స్ రోడ్ అంతా. మళ్ళీ రాయపూర్ నుంచి మేము వెళ్ళేటప్పుడు తెలియదండి అసలు మాకు అసలు ఇది రోడ్ కరెక్ట్గా ఏ రోడ్లో వెళ్ళాలో గూగుల్ మ్యాప్లో ట్రై చేసుకుని వెళ్ళాం. కొంచెం ఇబ్బంది పడ్డాం. రాయపూర్ నుంచి వేరే రూట్ ఉంది, అది మీకు చెప్తాను. ఇక్కడ రాయపూర్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళే ముందు సుమారు ఒక 30 కిలోమీటర్ల ప్రయాగరాజ్ ఉన్నాక మధ్యాహ్నం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇక్కడ రేవా సిటీకి దగ్గరలో రేవా సిటీ దాటిన తర్వాత ఒక పక్కన చక్కగా మన హైందవ బంధువుల గృహం అది. ఇక్కడ అవకాశం ఇచ్చారు, ప్రిపేర్ చేసుకుని వాటర్ అది ఇచ్చారు చక్కగానే వీటిలోనే మధ్యప్రదేశ్ బోర్డర్లో. అక్కడ చక్కగా అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు మా స్వామీజీలు, మా హిందూ భక్తులందరూ కూడా హిందూ బంధువులు. విజయవాడ నుంచి కొంతమంది మా హిందూ బంధువులు, తర్వాత వైజాగ్ నుంచి అందరూ ఈ యాత్రలో పాల్పంచుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆ చేతితో భోజనం పెట్టడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించి పెడుతున్నాను. వాళ్ళకి ఏదో రుణం ఉన్నాను పోయిన జన్మలో. అందుకనే ఈరోజు అందరినీ ప్రయాగరాజ్ యాత్రకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది యొక్క నా కర్మానుసారం నేను చేశానని చాలా సంతోషపడ్డాను. అందరికీ భోజనం పెడుతున్నాను ఈ విషయంలో. ఇక్కడ నుంచి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ నుంచి చాలా దగ్గర ప్రయాగరాజు. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి తినేసి బయలుదేరితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు 1 గంట 2 గంటలు లేట్ అయినా ట్రాఫిక్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఒక 2 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసామండి. అది మంచి రైస్ ఉండి, సాంబార్ ఉండి, మంచి చిక్కుడుగా కూర అది వండేసామన్నమాట. చాలా ఇష్టపూర్వకంగా తిన్నారు అందరూ, మన బంధువులందరూ కూడా. చూడొచ్చు అందరినీ లాంగ్ షాట్లో. కామేశ్వరరావు గారు, ఒక జోగారావు గారు, గోవిందరాజు గారు, వెంకటరావు గారు, జేపీ గారు, ఇటు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. భారతానంద మహర్షి